హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీరు చూడబోయే రెసిపీ చికెన్ మంచూరియా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తాను. ఈజీగా టేస్టీగా ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తాను. దీనికంటే ముందుగా మీకు కనుక రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అలాగే ఒక లైక్ వేయండి. రెసిపీలోకి వెళ్దాము. ఇక్కడ నేను 500 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ చిన్నగా కట్ చేయించి తీసుకున్నాను. 2 టైమ్స్ వాష్ చేశాను. ఈ ముక్కలు అనేటివి ఈ విధంగా ఉండాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసాను. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ సోయా సాస్ వేసి కలపాలి. ముక్కలకి బాగా పట్టే విధంగా సాల్ట్, సోయా సాస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, అలాగే 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే చిటికెడు రెడ్ కలర్ వేస్తున్నాను. ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్. ఇంట్లో చేసుకుంటే వేసుకోనక్కర్లేదు. ఫుడ్ కలర్ ప్లేస్లో పసుపు వేసుకోవచ్చు. అలాగే 4 టీ స్పూన్స్ మైదా, 3 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేయాలి. అలాగే ఒక ఎగ్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసి అంతా బాగా కలిపి 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ మసాలాలన్నీ బాగా పట్టే విధంగా 1/2 అవర్ రెస్ట్ ఇవ్వాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్క పీస్గా ఈ విధంగా వేసుకోవాలి. దూరంగా ఆయిల్ అనేది చికెన్ ఫ్రైకి కొద్దిగా తక్కువగానే తీసుకోవాలి, ఎందుకంటే రీయూజ్ చేయకుండా చూసుకోవాలి. అందుకనే చిన్న ప్యాన్ పెట్టాను. అలాగే ఆయిల్ కూడా కొద్దిగా తీసుకున్నాను. ఈ విధంగా ఒక్కొక్క పీస్గా వేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేకపోతే పైన మాడిపోతుంది, లోపల ఉడకదు. ఈ విధంగా కలుపుతూ లోపలి వరకు ఉడికే విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపులా ఫ్రై అయ్యే విధంగా. ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మంచూరియా ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందాక చికెన్ ఫ్రై చేసుకున్నటువంటి ఆయిల్ను 3 to 4 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలను ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి హై ఫ్లేమ్లో. అలాగే 4 పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసి వేస్తున్నాను. అలాగే క్యాప్సికమ్ ఉంటే వేసుకోవచ్చు. మొత్తం హై ఫ్లేమ్లో పెట్టాలి స్టవ్. అలాగే 2 టీ స్పూన్ల స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే చిన్న సైజు ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నది వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ వెనిగర్, అలాగే 1 టీ స్పూన్ షెజ్వాన్ సాస్, అలాగే హాఫ్ స్పూన్ సోయా సాస్ వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ 3 నుంచి 4 స్పూన్ల వాటర్లో మిక్స్ చేసుకొని వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ క్లిప్ మిస్ అయ్యింది, ఏమీ అనుకోవద్దు. ఈ విధంగా అవగానే వెంటనే చికెన్ వేసుకొని హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ప్రతి ముక్కకి
సాసెస్ పట్టే విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఫ్లేమ్ని మాత్రం హైగా పెట్టి టాస్ చేయాలి. ఓ 2 మినిట్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నాను. స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. వేడి వేడి చికెన్ మంచూరియా రెస్టారెంట్ స్టైల్లో రెడీ అయిపోయింది. గార్నిష్ కోసం కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి చల్లుకోవాలి పైనుండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు. రెసిపీ నచ్చితే ఒక లైక్ వేసి కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please do subscribe.